మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. 36వ సంకీర్తన 7 నుండి 12 చరణాలను ధ్యానం చేసుకుందాము. ఈ కీర్తనలో దావీదు విశ్వాసులకు ఇవ్వబడిన 4 ధన్యతను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మొదటిగా 7వ చరణంలో, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని వ్రాయబడింది. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి ఆయన కృప మనకు సాధ్యమే. దావీదు ధర్మశాస్త్ర పలకలు గల మందసమున్న స్థలమైన గుడారంలోని పరిశుద్ధ స్థలాన్ని ఉదహరిస్తూ మందిరము పైనున్న కెరూబులను, బంగారు కృపాసనమును గురించి వివరిస్తూ ఉన్నాడు. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనుక దేవుని సంరక్షణలో ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. నేడు క్రైస్తవులు కృపాసనం వద్దనున్న దేవుని సన్నిధిలో నివసిస్తున్నారు. అదే విధముగా 8వ చరణంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు అని రాయబడింది. యూదులు బలులు తెచ్చినప్పుడు వారు బలి అర్పణను భుజించేవారు. విశ్వాసులముగా మనం కూడా ఆయన మందిరంలో మన కొరకు సిద్ధపరిచిన సమస్తాన్ని ఇతరులకు పంచుతాము. దేవుడిచ్చిన వాటితో నీవు తృప్తి కలిగి ఉన్నావా? ఆ గుడారంలో 12 గోత్రాలను సూచించే 12 రొట్టెలు ఉంచబడతాయి. నేడు క్రైస్తవులు కూడా దేవుని యాజకులుగా ఆయన గుడారంలో రొట్టెను తినడానికి అనుమతి పొంది ఉన్నాము. 8వ చరణంలోనే 2వ భాగము, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. 9వ చరణం మొదటి భాగంలో, నీ యొద్ద జీవపు ఓట కలదు అని వ్రాయబడింది. మనం ఆయన నది ఒడ్డున ఉన్నాము. మనం పరదైసులో నివసిస్తూ ఆయన ఆనంద ప్రవాహంలోనిది మనం పానం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి దేవుని ప్రజలు లోకానుసారమైన వాటిని అనుసరించి వాటిలో ఎందుకు ఆనందం పొందుతున్నారు? యెరూషలేము అతి ప్రాచీన పట్టణాలలో ఒకటి. అది నది ఒడ్డున కట్టబడింది కాదు. అయితే తన ప్రజలకు దేవుడే ఒక నదిగా ఉన్నాడు. యోహాను సువార్తలో 4వ అధ్యాయము 13, 14 వచనాలలో ఈ విషయాలు రాయబడి ఉంటాయి. మన ఆత్మ సంబంధమైన దాహం ఎల్లప్పుడూ తృప్తిపరచబడుతుందని. చివరిగా 4వదిగా ఏమని వ్రాయబడి ఉంది ఇక్కడ, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని. అంటే లోకంలో ఉన్న వెలుగు కంటే దేవుడు అనుగ్రహించే వెలుగు భిన్నమైనది. ఈ లోకంలోని వెలుగును చూడాలనుకుంటే ఈ లోకానికి వెలుగై ఉన్న ప్రభువు మనకెంతో అవసరం. నిత్య జీవము కలిగి ఉన్న మనం దుష్టులకు భయపడవలసినటువంటి అవసరం లేదు, పని లేదు. దుష్టులు తమకు దేవుడు అంటే భయం లేదని పదే పదే చెప్తూ ఉంటారు, కానీ తమను గురించి ఎక్కువగా గొప్పగా చెప్పుకుంటారు. కానీ వారు తమ సొంత పాపం వలన పడిపోతారు. మీరు పాపుల దుష్టత్వంలో జీవిస్తూ ఉన్నారా? లేకపోతే విశ్వాసుల ధన్యతలో జీవిస్తూ ఉన్నారా? ఈ లోకం ఇచ్చే వాటిని బట్టి మనం ఎప్పుడూ ఆదమరిచి ఉండకూడదు. మనము దేవుని సన్నిధిలో జీవిస్తూ ఆయన ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఉండాలి. ఆయన కనికరం మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, నాయన మీ వద్ద మీరు ఈ యొక్క కీర్తన ద్వారా మాకు ఇస్తున్న 4 ధన్యతలను గురించి మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. నాయన మీ రెక్కల నీడన మమ్మల్ని దాచి ఉంచుతున్నందుకు వందనాలు. మీ బల్ల వద్ద మాకు సమృద్ధిని ఇస్తున్నందుకు వందనాలు ప్రభువా. మీ ఆనంద ప్రవాహంలోనిది పానము చేయలాగున ప్రభా మీరే మాకు నదిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఆత్మ సంబంధమైన దాహంను తీర్చి మమ్మల్ని తృప్తిపరుచుతున్నందుకు వందనాలు. అదేవిధముగా మీ వెలుగును మాపై ప్రకాశింపచేసి మాలో ఉన్న చీకటిని తొలగిస్తూ నాయన అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఉంచుతున్నందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మీరిచ్చిన ఈ ధన్యతల విషయమై మీకే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.